కృష్ణా జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాల్లోని వాణిజ్య పంటలు నీట మునిగాయి. మరపడవలపై లంక గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. వందలాది ఎకరాల్లో సాగు చేస్తున్న పసుపు, కంద, అంటి, కూరగాయల పంటలు పూర్తిగా నీట మునిగాయి. భారీ వర్షంతో లక్షలాది రూపాయల పంట నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏరియాలో పసుపు కానీ కంద కానీ మినుము కానీ దాదాపు 150 ఎకరం దాకా ఉంటుంది సార్. మొత్తం మునిగిపోయింది. అంతా సన్నకారు రైతులు, కౌలు రైతులు మేము. మాకేదన్నా మరి ప్రభుత్వం వారు ఏదన్నా చేస్తేనే మేము మళ్ళీ ఏదైనా పైరు వేసుకోగలుగుతాం, లేకపోతే ఖాళీ అయిపోయినాం. ఉన్న డబ్బులని పెట్టుబడులు పెట్టాం. కందకు వచ్చేసి దాదాపు ఎకరానికి సగటున వచ్చేసి 5-6 లక్షలు వస్తుంది సార్. అంతా నష్టమే. గొప్ప కూడా కులిపోతుంది. ఎన్ని రోజులు నీళ్ళు ఉంటే మాకు ఎకరానికి 7-8 లక్షలు వస్తుంది. ఎకరానికి కంద ఇస్తారా? ఇవ్వలేరు. మరి అంత దాంట్లో కొంతవరకైనా సహాయం చేస్తే మాకు రైతులకు అయితే ఏదన్నా అన్నం తినగలుగుతాం, లేకపోతే ఖాళీ. అన్నీ బాగా దెబ్బతిన్నాయి. పసుపు సాగు చేసాము, పసుపు బాగా దెబ్బ. పసుపు 3 రోజుల నుంచి మునిగిపోయామండి. ఈ చేలు అవి ఎంతవరకు దొక్కుతాయో చెప్పలేమండి. ఈ అరటి కూడా బాగా దెబ్బతింది. బొప్పాయి కూడా ఉంది, బొప్పాయి కూడా బాగా దెబ్బతినిపోయింది. వీళ్ళెక్కితే ఎప్పుడైనా ఇబ్బందేనండి. అనుకోకుండా వచ్చేసింది ఏరు. మేమేం చేయలేకపోతున్నాం. ఏదో పెట్టుబడులు పెట్టాం వస్తాయి అని, లాభం పొందాల్సిన పోయి నష్టపోయాం. రైతులు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అగామి గోచరంగా ఉంది మా పరిస్థితి. అదండి. ప్రభుత్వం కొద్దిగా ఆదుకుంటే మేము కొంచెం ఒట్టునెక్కుతామండి. ప్రభుత్వం దీని ద్వారా చెప్తున్నాం. రైతుల్ని ఇంకా 4 ఏళ్ళ పాటు చేయగలుగుతాం, లేకపోతే లంకలో వదిలి వెళ్ళిపోతామేనండి. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నమ్మడని గాంధీగా మాట చెప్పి సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి బాండ్ పేపర్లు వచ్చిండ్రు. ఓ దిక్కు రేవంత్ రెడ్డి సంతకం, ఇంకో దిక్కు బట్టి విక్రమార్క సంతకం. చెరొక్క దిక్కు సంతకం పెట్టి బాండ్ పేపర్లు వంచి ఇవాళ 100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా కూడా ఆ బాండ్ పేపర్ పత్తలేకుండా వీకింది. ఇక బట్టి విక్రమార్క అయితే తెగ చెప్పిండు, భద్రంగా పెట్టుకొని బాండ్ పేపర్ 3 నెలలు దాచుకొని 3 నెలలు దాచుకుంటే అయిపోయి అన్నీ అయిపోతాయి. దీనికి మేము అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నాడు రాహుల్ గాంధీ. మరి అడవే చట్టబద్ధత? మొదటి క్యాబినెట్లోనే చట్టబద్ధత తెస్తామన్నారు. 30 క్యాబినెట్లు అయింది, చట్టబద్ధత లేదు. అసెంబ్లీలో పెట్టింది లేదు. బాండ్ పేపర్ గురించి మళ్ళీ రివ్యూ చేసింది లేదు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రాహుల్ గాంధీ పట్టకు లేకుండా వికిండిగా. ఇటాంకలు వస్తే ఏడవడని నన్ను పట్టుకుంటాడేమో, అడుగుతాడేమో. 4,000 పింఛన్ ఏమే, 17,000 రైతు బంధు ఎడవా, ఆడపిల్లల స్కూటీలు ఎక్కడవా, అవతాత 4,000 పింఛన్ ఎక్కడవా అని ఎవడన్నా అడుగుతాడేమో అని రాహుల్ గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేడు. మరి నువ్వు ఆనాడు నాది గ్యారంటీ అన్నావు కదా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి నమ్మటట్లేడు, వీడు దొంగ నోట్ల కేసున్నాడు, ఈ రేవంత్ రెడ్డి నమ్మడని రాహుల్ గాంధీ వచ్చి నమ్మబలికిండు. నాది జిమ్మెదార్, 4,000 పింఛన్ ఇప్పించే జిమ్మెదార్ నాదన్నావు కదా. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నావు కదా. మరి ఏమైందో రాహుల్ గాంధీ ఇలా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలు అమలు చేయక మళ్ళీ డ్రామాలు ఆడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేసినాం. ఈ బాకీ కార్డును ఇంటింటికి ఇవ్వాలి. మీరు రైతులకు ఎట్లా మోసం జరిగింది, మన అక్క చెల్లెలకు ఏం జరిగిందో మీకు తెలియదా? ఇవాళ వాళ్లకు 2,500 రూపాయలు మహాలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు మహాలక్ష్మి ఇస్తామన్నారు. ఏమైంది? 2,500 వచ్చినాయి ఎవరికన్నా? మరి అక్క చెల్లెలకు చెప్పాలి. మనం మాట్లాడితే కోటీశ్వరులు చేస్తా అంటారు రేవంత్ రెడ్డి. ఎవరైనా అయిందా కోటీశ్వరులు? 2 ఏళ్ళు అయిపోయి. ఇప్పుడు నువ్వు 3 నెలలు జాగ్రత్తగా పెట్టుకోమన్నావు. 22 నెలలు నిండింది, 23 నెలలు పడుతున్నాం. ఏడవేయమని ఇది మనం అడగాలన్నా వద్దా? ఈ బాకీ కార్డును ప్రతి ఇంటికి చేయాలి. ఈ బాకీ కార్డే బ్రహ్మాస్త్రం అవుతుంది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో. ఈ బాకీ కార్డు, మన బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తే ఇది కాంగ్రెస్ పాలిట ఉరి తాడైతుంది. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలది. నేను కూడా వస్తా. నేనేమంటున్నా అంటే మా సీనియర్ లీడర్లు మల్లన్న కావచ్చు, మా శ్రీకాంత్ కావచ్చు, మాణిక్యన్న కావచ్చు, చంద్రన్న కావచ్చు, సారయ్య కావచ్చు, ఎవరైనా కానీ మీరే పోవాలి.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సజ్జనార్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అదేవిధంగా సెన్సేషనల్ క్రైమ్స్ కూడా డిటెక్ట్ కావడం జరిగింది. చాలా గొప్ప గొప్ప పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ కమిషనర్స్ గా ఇక్కడ పనిచేయడం జరిగింది. వాళ్ళు చేపట్టిన అన్ని గుడ్ ప్రాక్టీసెస్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. దాని నుంచి కూడా ఏమాత్రం అవసరమైతే వాళ్ళని మళ్ళీ ఇంప్రూవ్ చేస్తూ కొత్త ఇనిషియేటివ్స్ కూడా తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకి వాళ్ళ సహకారాన్ని కోరుతున్నాను. ఆల్రెడీ బాగా సహకరిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు మీ పోలీసు, మీకోసం పనిచేసే పోలీసు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా దగ్గరున్న పోలీస్ స్టేషన్ కావచ్చు, దగ్గరున్న ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, లేదంటే నాకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు, లేదా డయల్ 100 కూడా ఫోన్ చేయవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఒక పోలీస్ ఆఫీసరే. ఆయన కూడా బాధ్యత ఉంది, ఒక సామాజిక బాధ్యత ఉంది. ఆయన దృష్టిలో వచ్చిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, సంశయాస్పద వ్యక్తులు కావచ్చు, సంశయాస్పద ఎనీథింగ్ విచ్ కమ్స్ టు దేర్ నోటీస్ షుడ్ బి బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది పోలీస్. వాళ్ళు కూడా ఒక అవేర్ ఉండాలి, వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి, వాళ్ళు కూడా యాక్షన్ అంటే వాళ్ళు మనకు తెలియపరచాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. సో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. నేను హైదరాబాద్ లో డైరెక్ట్ పని చేయకపోయినా సైబరాబాద్ లో పని చేశాను. సైబరాబాద్ లో ప్రజలు బాగా అంటే బాగా సహకరించారు పోలీస్ కి. సో అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆల్రెడీ తెలంగాణ పోలీసు ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి పేరుంది. దీన్ని ముందు తీసుకెళ్తూ ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీస్ ఒక కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. ప్రజా సంక్షేమ పోలీసింగ్, ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసింగ్ ని చేయడం జరుగుతుంది. సంక్షేమం అంటే సురక్షితమైన జీవనాన్ని నాడి, బేసిక్లీ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అదేవిధంగా శ్రేయస్ అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ శ్రేయస్, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు. మనం ఓన్లీ ఇట్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్, వాళ్ళు ఆరోగ్యం. ఎందుకంటే చాలా రకరకాల డ్రగ్స్ వల్ల లేదంటే అడల్ట్రేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళు సమాజమే మొత్తం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆనందం అంటే చాలా మంది ఈరోజు ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు రోడ్ పైన ఎక్కువ టైం గడపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆనందం కోసము మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కాన్సెప్ట్ తోని హైదరాబాద్ పోలీసు ముందుకెళ్లడం జరుగుతుంది. హైదరాబాద్ కూడా ఒక దేశంలోనే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, విశ్వనగరము. హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. మేజర్ పెన్నముప్పు మనకు డ్రగ్స్. ఈరోజు చాలా చోట్ల కూడా మీరు చూసుంటారు. చాలా మంది యూత్, చాలా మంది ఫ్యామిలీస్, తర్వాత చివరి వాళ్ళు సమాజం కూడా నష్టపోవడం జరుగుతుంది. సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉక్కుపాదం మలుపుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనము సహించేది లేదు. ఎక్కడి నుంచి ఉన్న గ్యాంగ్స్ ని అరెస్ట్ చేస్తాను, ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అంతకుముందు ఆయన కేసెస్ ఏమైనా, వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయినారు, ఎబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళ కేసెస్ ఏం ప్రాసిక్యూట్ అయినా, వెదర్ దే హావ్ బీన్ అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అయిన అనేది కంప్లీట్ రివ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన మొత్తం డాటా బ్యాంక్ చేసి ఆల్రెడీ మన హైదరాబాద్ లో హెచ్ఎన్ఓ అని చెప్పి మంచి ఒక వింగ్ ఉంది మన డీసీపీ నేతృత్వంలో. సో ఆ ఒక్క వింగ్ యాక్టివిటీస్ ని మనము స్ట్రెంగ్తన్ చేస్తాము. మనకు అవసరమైతే మ్యాన్ పవర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన స్టేట్ లో ఉన్న అదర్ వింగ్స్ అయిన ఈగల్ కావచ్చు, అదేవిధంగా వేరే స్టేట్ లో ఉన్న మన ఇలాంటి డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్ తో కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే రెగ్యులర్ మీటింగ్ చేసి
ఎందుకంటే మనము బయట నుంచి కూడా బాగా సప్లై ఉందని చెప్పి తెలిసింది. నేను కూడా ఉదయం కూడా ఎన్సీపీ ఆఫీషియల్స్ తో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మనము ఐ థింక్ డ్రగ్స్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బాగా ఉంది. సో ఐ థింక్ మన ఫోకస్ విల్ బి ఆన్ డ్రగ్. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా ఫోకస్ ఉంది. మీరందరూ కూడా చూస్తుంటారు. గత 1.5 సంవత్సరంలో చాలా అంటే చాలా మనము ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కూడా వచ్చే రోజు డ్రగ్స్ విల్ బి దేర్ టాప్ ప్రయారిటీ. అదేవిధంగా నెక్స్ట్ మనకు సైబర్ క్రైమ్ చాలా చోట్ల కూడా చాలా మంది నష్టపోవడం జరుగుతుంది. చాలా మంది అవి కూడా డైనమిక్ అవుతున్నాం. కొన్నిసారి అంతకుముందు ఓటీపీ అన్నారు, కొన్నిసారి ఈపీఎఫ్ రెడ్యూస్ అయితే మళ్ళీ కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా మనకు బేసిక్లీ కొందరు వ్యక్తులు చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. మద్యం సేవించి పలువురు చేసే హంగామా అంతా ఇంత కాదు. ఇలాంటి ఘటనే తిరుపతిలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఏకంగా విద్యుత్ టవర్ ఎక్కి మరీ హంగామా చేశాడు. తిరుపతి రేణిగుంట మండలం గురవరాజుపల్లిలో ఓ వ్యక్తి పొలాల్లోని 220 kV విద్యుత్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. అర్ధరాత్రి 2 గంటల నుంచి టవర్ పైనే ఉంటూ హంగామా చేశాడు. వెంటనే గుర్తించిన గ్రామస్తులు అతడిని కిందికి దిగాల్సిందిగా కోరారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వెంటనే అర్బన్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి స్థానికులు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని కిందికి దించే ప్రయత్నం చేశారు. 220 kV హై వోల్టేజ్ టవర్ ఎక్కిన శివాని మృతి చెందినట్లు బాలాజీ హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారించారు. శివాని కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. అయితే ఎక్కువసేపు టవర్ పైనే ఉండటంతో శివాని శక్తి క్షీణించడంతో అక్కడ నుండి కిందికి పడిపోయాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికుల వల సహాయంతో అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. శివాని వలలో పడినప్పటికీ నోటి నుండి రక్తం రావడంతో హుటాహుటిన బాలాజీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శివాని మృతి చెందాడు. వారుజామున సుమారు 2 గంటల సమయంలో రేణిగుంట మండలము గురవరాజుపల్లి గ్రామ పొలాల సమీపంలో ఒక 220 kV విద్యుత్ లైన్ ఒక గుర్తు తెలియని వ్యక్తి పైకి ఎక్కి కూర్చొని ఉన్నాడు. ఆ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అందించిన వెంటనే పోలీసులు సంఘటన స్థానానికి చేరుకొని విద్యుత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, ఫైర్ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని సేకరించుకొని స్థానికుల సహాయంతోనూ మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్తోనూ అతన్ని క్షేమంగా కిందికి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతను ఎందుకు పైకి ఎక్కాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఎవరు అనే వివరాలు ఇంకా మాకు పూర్తిగా తెలియరాలేదు. అతను చాలా పైన ఉన్నందువల్ల కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువగా వస్తుంది. అతన్ని దించడం కొరకు ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి చుట్టూ నెట్ కట్టే ప్రయత్నము చేస్తూ అతను సురక్షితంగా దింపడానికి చేస్తున్నారు. అతను దిగిన వెంటనే అతని యొక్క పూర్తి వివరాలు మేము మీకు తెలియజేస్తాం. ఉదయం తెల్లవారు ఇయర్స్ డైనింగ్ పేషెంట్ ని తీసుకొని వచ్చారండి. ఆయన 45 feet నుంచి పడిపోయారు. వాట్ రీజన్స్ మాకు తెలియదు. ఇమ్మీడియట్ గా మన దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అంటే ఈసీజీ తీసిన ఎమ్మటే మన దగ్గర పల్సరస్ యాక్టివిటీ అంటాం. ఇక్కడ మనం చెక్ చేసే కెరోటిడ్స్ అంటాం. అవి కూడా చాలా ఫీబుల్ గా ఉన్నాయి. ఇమ్మీడియట్ గా మనము సిపిఆర్ స్టార్ట్ చేసి వెంటిలేటర్ మీద ఇంటిబేట్ చేసి సిపిఆర్ స్టార్ట్ చేసి ఇంజెక్షన్స్, అడ్రినలిన్, అట్రోపిన్ అన్ని మాక్సిమం ఎఫర్ట్స్ అంతా ఇచ్చాము. ఆల్మోస్ట్ ఒక 15 cycles సిపిఆర్ కొట్టాము. 1 hour సిపిఆర్ కొట్టాము. కానీ ఆ సిపిఆర్ మనం ఇచ్చిన సిపిఆర్ కూడా రీగైన్ అవ్వలేదు. కాన్షియస్నెస్ ఏం ఆర్ఓఎస్సీ అంటాము, అక్కడ సర్క్యులేషన్ కూడా రీగైన్ కాలేదు. ఇంకా మనము డిక్లేర్ చేయాల్సి వచ్చింది. 5 minutes బ్యాక్ డిక్లేర్ డెత్ అయింది. 27 రైట్ గా తిరుపతిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. నారాయణరెడ్డి, 220 kV టవర్ ఎక్కిన ఈ శివానీని కాపాడాలని అక్కడ గ్రామస్తులు కానీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అందరూ ట్రై చేశారు. బట్ మొత్తానికైతే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి, అసలు అతను ఆ సెల్ టవర్ ఎక్కడానికి కారణం ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లి సమీపంలోని పంట పొలాల్లో సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివాని అనే ఓ వ్యక్తి, అంటే 37 సంవత్సరాల వయసు గల ఓ వ్యక్తి మద్యం సేవించి 220 kV టవర్, హై వోల్టేజ్ టవర్ ను ఎక్కడం జరిగింది. అయితే మద్యం మొత్తం ఎక్కిన ఇతను అంటే ఉదయం వరకు ఆ టవర్ పైనే ఉండడాన్ని స్థానికులు అక్కడ గుర్తించారు. అంటే ఉదయం
6-7 గంటలు పూర్తించి అక్కడున్న స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ యొక్క సమాచారం చేరవేసి అక్కడి నుంచి వాళ్ళు కూడా రక్షించడం జరిగింది. వారి ద్వారా అంటే ఒకవేళ సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి ఆ పై నుంచి పడిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి అతన్ని వల సాయంతో రక్షించాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఈ క్రమంలోనే అతను చాలా సమయం వరకు కిందికి రాకుండా పైన ఉండడం, సుమారు ఒక 40 నుంచి 50 అడుగుల ఎత్తులో అతను ఉండడంతో పాటు కింద నుంచి వీళ్ళు మాట్లాడే ఆ యొక్క సమాచారం కూడా అతనికి చేరే పరిస్థితి లేకుండా ఉంది. అయితే పూర్తిగా అతను రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ 220 kV హై వోల్టేజ్ టవర్ లో అంటే విద్యుత్ తరంగాల కారణంగా అతనిలో ఉన్న రోగ నిరోధక శక్తి పూర్తిగా ఆ శక్తి సామర్థ్యాలు పూర్తిగా తగ్గిపోవడంతో అతను పూర్తిగా అదుపు తప్పి పైనుంచి కిందకి పడిపోవడం జరిగింది. అప్పటికి అతన్ని వలసాయంతో రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే అతనికి నోట్లో నుంచి అంటే రక్తం రావడంతో అతను పుట్టిన పక్కన ఉన్న బాలాజీ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. పూర్తిగా అప్పటికే అతను అంటే సమస్యలు పడిపోవడంతో అతనికి హాస్పిటల్లో కూడా సీపాక్ చేసే పరిస్థితి కనిపించింది. అయితే పూర్తి స్థాయిలో అతను చికిత్స అందించినప్పటికీ అతని ప్రాణాలు కాపాడే పరిస్థితి లేకపోయింది. దీంతో అతను మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.